నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను దేవ. తమిళ రాజకీయాలు ఈసారి కేవలం ఎన్నికలు కాదు, ఇది ఒక పెద్ద వార్, ఒక పవర్ గేమ్ అనిపిస్తోంది. ఒకవైపు అనుభవజ్ఞులైన నాయకులు, మరోవైపు కొత్తగా ఎంట్రీ ఇస్తున్న ఫేసులు మొత్తం గేమ్ నే మార్చేసే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా సినిమా రంగం నుంచి వచ్చిన విజయ్ రాజకీయాల్లో అడుగు పెట్టడం వల్ల పరిస్థితి ఇంకా హీట్ గా మారింది. ఇక ఇప్పటి వరకు తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే మరియు ఏఐఏడిఎంకే మధ్య ప్రధాన పోటీ ఉండేది. కానీ ఇప్పుడు తమిళగ వెట్రి కజగం అనే కొత్త పార్టీ ఎంట్రీతో గేమ్ పూర్తిగా మారిపోయింది అనేలా కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం అందరి దృష్టి ముఖ్యంగా ఎంకే స్టాలిన్ మీదే ఉంది. ఆయన మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బలంగా సిద్ధమవుతున్నారు. చెన్నై వంటి అర్బన్ ప్రాంతాల్లో డిఎంకేకి గట్టి పట్టు కూడా ఉంది. ఇక మరోవైపు ఏఐఏడిఎంకే కొంతకాలంగా బలహీనంగా కనిపించిన గ్రామీణ ఓటర్లలో ఇంకా ప్రభావం చూపే సామర్థ్యం ఉంది. అయితే ఈసారి ప్రధాన ట్విస్ట్ మాత్రం విజయ్. ఆయన పార్టీ కొత్తదైన ఫ్యాన్ బేస్ మాత్రం చాలా భారీగా ఉంది. ముఖ్యంగా యువతలో ఆయనకున్న క్రేజ్ వల్ల ఓటింగ్ ప్యాటర్న్ మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఇక నియోజకవర్గాల విషయానికి వస్తే చెన్నై ప్రాంతం మళ్ళీ కీలకంగా మారబోతోంది. ఇక్కడ ఎంకే స్టాలిన్ పోటీ చేసే సీటు చుట్టూ హై వోల్టేజ్ ఫైర్ ఉండే అవకాశం కూడా ఉంది. కోయంబత్తూర్, మదురై వంటి ప్రాంతాల్లో బీజేపీ కూడా ఎంట్రీ ఇస్తుండడంతో త్రిభుజ పోటీ కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఏఐఏడిఎంకే ఇంకా గేమ్లోనే ఉంది. అదే ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఇక ఇక్కడే కాంట్రవర్సీ మొదలవుతోంది. కొందరు విశ్లేషకులు విజయ్ ఎంట్రీ వల్ల డిఎంకే ఓటు బ్యాంక్ స్ప్లిట్ అవుతుందని అంటున్నారు. ఇక మరికొందరు మాత్రం ఆయన గెలవడానికి కాదు, కేవలం ప్రభావం చూపడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపిస్తున్నారు. ఇక ఇంకా పెద్ద ప్రశ్న ఏమిటంటే ఆయన ఎవరితో అలయన్స్ చేస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. డిఎంకేతో కలుస్తారా లేక స్వతంత్రంగా పోటీ చేస్తారా అన్నది స్పష్టంగా తెలియకపోవడంతో సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. ఇక మొత్తానికి ఈసారి తమిళనాడు ఎన్నికలు ఒక కొత్త మలుపు తీసుకున్నాయి. డిఎంకే అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంటే ఏఐఏడిఎంకే తిరిగి రావాలని ప్రయత్నిస్తోంది. టీవీకే మాత్రం కొత్త శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. మధ్యలో బీజేపీ కూడా తన స్థానం పెంచుకోవాలని చూస్తోంది. ఏ పార్టీ గెలిచినా ఒక విషయం మాత్రం క్లియర్, ఈసారి ఎన్నికలు తమిళ రాజకీయాల్లో ఒక కొత్త చరిత్రను రాయబోతున్నాయి. ఇక అసలు ప్రశ్న ఏమిటంటే విజయ్ నిజంగా గేమ్ చేంజర్ అవ్వగలడా లేక మళ్ళీ డిఎంకే ఆధిపత్యమే కొనసాగుతోందా? ఇక మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.